మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. వాయినం అమ్మవారికి వాయినంగా ఉంటుంది. పద్మవర్ణాం కామినాపక్వే శ్రియం చంద్రాంధ్రభాషాం జగదాక్షరం శ్రియం లోకే దేవరుద్రావతారాం దాగద్దేవీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే రస్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదవీవః తస్య బలాని తపసానదుంతుమాయాంతరాజాస్య భాగ్యా అలక్ష్మీః ఉభయతుమాన్ దేవసగకీర్తిస్మరణాసః రాజర్భూతోऽస్మిరాశ్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శుక్తివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అబోధిమసవృత్తిర్మే గృహాము నందద్వారాం గురాదృషాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం కామినోపక్వే శ్రియం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరన్నదామేశ్వరీం నందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్ సరస్వతీ శ్రీలక్ష్మీరుపరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాయమపేకరైర్మహంతే సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధకే శరణ్యేత్రయంబకే నారాయణే నమోస్తుతే శరణాగత దీనార్తల విత్రాణపరా మీరు 12 పంపులు కలిసి 5,000 3,000 12 పంపులు ఈ 1236 4,200 కెపాసిటీ. హంద్రీనీవాకు నీటిని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేస్తున్నారు. మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి 2 మోటార్లు ఆన్ చేసిన సీఎం హంద్రీనీవా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తితో నీటి విడుదల చేశారు. 696 కోట్లతో హంద్రీనీవా ఫేజ్ 1 కాల్వ పనులు చేపట్టారు. ఇప్పుడు ఎన్ని ఆపరేట్ చేస్తున్నారు? 3 ఆపరేట్ చేస్తున్నారు. అంటే స్టార్టింగ్ కదండి, వర్క్ అంతా కొత్తగా జరిగింది కదా, కొద్దిగా వాటర్ ఫుల్ అయ్యేంత వరకు అలా మనం కూడా ఇంకా కింద జీడిపల్లి కింద కూడా లైనింగ్ లే అవుతున్నాయి కదా, స్లో అండ్ స్టడీగా. ఓకే, గుడ్. వాటర్ చేస్తారు లైన్గా వస్తారు చాలా బాగుంటాయి. అక్కడ పెట్టరయ్యా, అక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి. హంద్రీనీవాకు నీటిని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేస్తున్నారు. మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి 2 మోటార్లు ఆన్ చేసిన సీఎం హంద్రీనీవా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తితో నీటి విడుదల చేశారు. 696 కోట్లతో హంద్రీనీవా ఫేజ్ 1 కాల్వ పనులు చేపట్టారు.
ఇక ఇటు జల వివాదాలపై సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు బండి సంజయ్. ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న విషయాన్ని కూడా కనీసం వీళ్ళను గొప్ప అని చెప్పుకునే స్థాయిలో వీళ్ళేరు. సరే, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దన పాత్ర పోషిస్తుంది కేంద్రం అంటే సంతోషమేమో, దాన్ని సాధిస్తుంది దాన్ని. కానీ చిట్టుడు బంద్ చేయాలి, కేంద్రం చిట్టుడు బంద్ చేయాలి. మాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు. బీఆర్ఎస్ ఏం చేస్తుండో కేంద్రం కూడా కమిటీ చేస్తారంటే వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైంది, ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైతున్నది. గతంలో మీరు చూస్తే రొయ్యల పులుసు స్టోరీ తెలిసే మీ అందరికీ. అది గతంలో ఆ రాష్ట్రంతో ఆ పార్టీ ప్రభుత్వం కుమ్మక్కైంది, ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఈ పార్టీ కుమ్మక్కైతుంది. ఈ కుమ్మక్కు రాజకీయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ సమాజం ఆలోచించాలి, కుమ్మక్కు రాజకీయాలు కావాలన్నా కమిట్మెంట్ తో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఆలోచించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు కావాలన్నా ఆలోచించండి. ఇది కొత్త కొత్త నినాదాలకు కొత్త కొత్త విధానాలకు ఆజ్యం పోసే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇదే అలుసుగా తీసుకొని ఇదే అవకాశంగా తీసుకొని ఒక మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఇలా తెలంగాణ ప్రజల బతుకు నాశనం చేయడం కారకులు ఎవరు? గతంలో మీరు చేసిన తప్పిదాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు. ఎవరు బతుకులన్నా ఈ 11 సంవత్సరాల్లో బాగుపడ్డాయా? ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమైనా బాగుపడ్డాయా? వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏ కోశాన కనీసం న్యాయం జరుగుతలేదు. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మొదటి విజయం సాధించింది. దానికి కమిటీ వేయబోతున్నది. ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి నేను మళ్లీ డిమాండ్ చేస్తున్నా, పూర్తిగా 42% రిజర్వేషన్లను కేవలము బీసీలకు కేటాయించాలి. పూర్తి 42% బీసీలకు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు పూర్తి 42% బీసీలకు కేటాయించండి. కేంద్రంలో ప్రధానమంత్రితో గారితో సహా అందరిని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మేము సిద్ధం. మీరు 10% ముస్లిం ఎట్లా కలుపుతారు? దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 12% ముస్లిం జనాభా, సరే 12.53 ఉంటుంది. 12% ముస్లిం జనాభా. ఈడబ్ల్యూఎస్ లో ఆల్రెడీ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు. ఇవాళ 10% కూడా రిజర్వేషన్ ఇస్తే 12% ఉన్న ముస్లిం జనాభాకు అందరికీ రిజర్వేషన్ వస్తుంది. 100కు 100% వారు రాజకీయంగా దీని పరంగా రిజర్వేషన్ పొందుతున్నారు. 100%. మరి కేసీఆర్ గారి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో 51% బీసీ జనాభా అని వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణనలో 46% బీసీ జనాభా అని వచ్చింది. ఇంకా 5% ఏడవైంది. మరి ఈ 5% దాదాపు 18 లక్షల మంది ఉంటారు. అంటే 18 లక్షల మంది బీసీ జనాభాను పరిగణలోకి తీసుకోవడం వెళ్ళాల, వాళ్ళు గాలికి వదిలేసి ఇవ్వాల. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బీసీ జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 42%లో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు రద్దు చేసింది. 2016లో హౌసింగ్ సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మరో వ్యక్తి లక్ష్మయ్యలపై కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ/ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 20న ఇరువైపుల వాదనలు పూర్తవగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తుది ఉత్తర్వులు వెలువరించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంఘటన సమయంలో రేవంత్ రెడ్డి ఘటనా స్థలిలో లేరని దర్యాప్తులో తేలిందన్న హైకోర్టు ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. రెడీ టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే హైకోర్టులో ఊరట లభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, శాలిని, హైకోర్టులో ఈ రోజు గచ్చిబౌలికి సంబంధించిన ఒక కేసు విషయంలో రేవంత్ రెడ్డికి ఊరట లభిందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు అంటే 2016లో రేవంత్ రెడ్డి తర్వాత సోదరు కొండల్ రెడ్డి అలాగే లక్ష్మయ్య మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ కేసు వ్యవహారంలో దాదాపుగా ఇరువైపుల వాదనలు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ కేసుని కొట్టివేయాలని ఎప్పుడు 2016లో కేసు నమోదైంది. 2020లో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాదాపుగా ఇరువైపుల వాదనలు విన్నారు. వాదన విన్న తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఈ రోజు జడ్జిమెంట్ ను వెల్లడించడం జరిగింది. అయితే సంఘటనా స్థలంలో రేవంత్ రెడ్డి లేకపోయినప్పటికీ కూడా ఈయన మీద కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సో ఫిర్యాదు చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి కొట్టివేస్తామని చెప్పి స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే అక్కడ లేకపోయినప్పటికీ కూడా కావాలని చెప్పని రేవంత్ రెడ్డి మీద తర్వాత తమ్ముడు కొండల్ రెడ్డి తర్వాత లక్ష్మీ మీద కేసు నమోదు చేసినట్టుగా కూడా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ కేసు కొట్టివేసినట్టుగా కూడా స్పష్టంగా హైకోర్టు ఈ రోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చాలా రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. తెలంగాణ నీళ్లు తీసుకుపోతామంటే ఊరుకునేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. రేవంత్ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారన్నారు. గోదావరి జిల్లాలపై బీజేపీ తన వైఖరి చెప్పాలని నిన్న మీటింగ్ పెట్టించింది. కమిటీ వేసేది చంద్రబాబు అన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడానికి కుట్ర జరుగుతుందని, బణకచెర్లపై పోరాటానికి ఎక్కడి వరకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత, తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత, నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది, ఏది తేలకుండానే 30 రోజుల్లో కమిటీ వేస్తా, కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు, ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర వివాదాల పేరిట ఇంతకుముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి గాని, దేవాదుల గాని, ఇంకా తొమ్మిడిగట్టి గాని, ఇంకోటి గాని, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చీమగుట్టినట్టు అనిపించేది. కానీ చంద్రబాబు అడగంగానే 30 రోజులు రిపోర్ట్ రావాలి, 31వ రోజు గోదావరి జలాలు కింది కురకాలి, పొంగి పొరలాలి, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇదా నీతి. అందుకే మేము అంటున్నాం, ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు? ఎవడు చెప్పిండి నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో, కేబినెట్ లో, ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం. ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల. లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగిన బనకచెర్ల గురించి
రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజుల్లో ఓడిచిపోతుంది. 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది, కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది ఇలా. వైసీపీ అధినేత జగన్ పై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పేర్ని నాని, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ లు సైకోలన్నారు. వారితో జగనే మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల ఏర్పాటుకు చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు రావని నిజంగా వైసీపీ సైకోలు ఆలోచన చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఈ పేరు నాని విశ్వాసం లేనటువంటి కుక్క. అతనే చెప్పాడు, నా భార్య జయసుధని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయావు, దొంగవి, బియ్యం దొంగవయ్యావు. నువ్వు దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు. అలాగుంది ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పిల్లిలాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఇది దసరా మామూలు వీళ్ళలాగా వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మద్య మహమ్మారిని అరికట్టేందుకు నారీ లోకం కదం తొక్కింది. అనుకున్నదే అదువుగా మహిళలు, యువకులతో కలిసి గ్రామంలో తిరుగుతూ డప్పు చాటింపు వేయించారు. గ్రామ చావిడి వద్దకు ర్యాలీగా చేరుకుని బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు, కొనుగోలు చేపట్టవద్దని తీర్మానం చేశామన్నారు. గ్రామంలో సుమారు 10 వరకు బెల్ట్ షాపులున్నాయి. ఆ దుకాణాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామ యువత మద్యానికి బానిసై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. మద్యం మత్తులో మహిళలతో, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో, చెరువు కట్టలపై, క్రీడా మైదానాలు, ఎల్లమ్మ ఆలయం వద్ద యువకులు నిత్యం మద్యం తాగుతూ పరిసరాలను పాడు చేస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి గ్రామంలో ఎవరైనా మద్యం తాగినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సంతకాలు చేసిన లేఖను మిరుదొడ్డి ఎక్సైజ్ పోలీసులకు అందజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల బీభత్సం కొనసాగుతుంది. పలు గ్రామాల్లో ఆహారం కోసం ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులకు దిగుతున్నాయి. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెంలో గుంపు నుంచి విడిపోయిన ఓ ఏనుగు మామిడి తోటలో ప్రవేశించి పంటను నాశనం చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల నుంచి పంటలను, ప్రజల ప్రాణాలను కాపాడాలని అటవీశాఖ సిబ్బందిని కోరుతున్నారు.
విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థులను ప్రైవేట్ కళాశాలలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని సాంకేతిక ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో కాలేజీ టైమింగ్ మార్చడంతో ఇంటికి వెళ్లే సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు లేవని బయటకు వెళ్లాలనుకున్నా పర్మిషన్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు మోహరించారు. నకిలీ కేటుగాళ్లు రోజుకో రకంగా అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ కలర్స్ కలుపుతూ పీచు మిఠాయి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పీచు మిఠాయి తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 2 మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతంలో ఓ గదిలో పీచు మిఠాయి తయారు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల రైతులకు ఎరువుల తిప్పలు మరిన్ని రోజులు తప్పేలా లేవు. 2 రాష్ట్రాలకు పెద్ద ఎత్తున యూరియా సరఫరా చేసే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేయడమే అందుకు కారణం. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL ప్లాంట్లో యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్లాంట్లో అమోనియా సప్లై అయ్యేలో ఎల్బో పైపులతో లీక్ ఏర్పడటంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. పైపుల లీకేజీ సమస్యను ఫిక్స్ చేసేందుకు 15 రోజుల పాటు ప్లాంట్ మూసివేసి మరమ్మతులు చేపట్టనున్నారు. దీనివల్ల సుమారుగా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఈ ప్రభావం పడుతుంది. ఇప్పటికే తెలంగాణకు నెలకు 60,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా అందులో జూలై నెలలో 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించారు. ఇక నుంచైనా యూరియా సరఫరా మెరుగుపడుతుందని భావిస్తున్న తరుణంలో ఎరువుల కంపెనీ తాత్కాలికంగా మూసివేతకు గురవటం రైతులను ఆందోళన కలిగించే అంశం. తిరుపతి జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరింది. మున్సిపాలిటీలోని 127 మంది పారిశుద్ధ్య కార్మికులు, 36 మంది ఇంజనీరింగ్ విభాగం కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేశారు. CITU ఆధ్వర్యంలో కార్మికులు హక్కుల సాధన కోసం 5వ రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. సంక్షేమ పథకాలను షరతులు లేకుండా అమలు చేయాలని, గత సమ్మెలో కుదిరిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటమాగదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు వెంటనే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, ఇంజనీరింగ్